వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వందన వివాష్ అఫీషియల్. యాక్చువల్గా ఈరోజు నాది మెటర్నిటీ షూట్ డే 2 అనమాట. లేట్ అయిపోయింది. సో ఈరోజు నేను ఏమేమి చేస్తున్నాను, ఎక్కడ ఏం చేస్తున్నాను అదంతా కూడా నేను మీకు అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి, లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నేను ఇవాళ షూట్కి ఓన్లీ మొన్న మిస్ అయింది కదా ట్రెడిషనల్ వేర్. సో దానికోసం ఇవాళ అయితే నేను ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఈ శారీ తీసుకున్నాను. నేను స్పెషల్గా కొత్తగా అన్ని మెటర్నిటీ షూట్కి కొనుక్కోవాలి, ఇవే కొన్న వేసుకోవాలి, అలా వేసుకోవాలి, ఇలా వేసుకోవాలని అంటూ ఏమి ఉండదు అనమాట. సో ఇంట్లో నాకు ఏవి బాగా అనిపిస్తే ఏవి ఉంటే వాటితో నేను చేస్తాను తప్ప మళ్ళీ దానికోసం స్పెషల్గా ₹1 అయితే స్పెండ్ చేయను. సో దీనికి ఏంటంటే నేను క్లాసికల్ డాన్సర్ కాబట్టి సో నాకు నా దగ్గర ఉన్న జ్యువెలరీ అదంతా కూడా సో దీని మీదకి కంప్లీట్గా పక్కా ట్రెడిషనల్గా చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను అనమాట. సో నా జ్యువెలరీ ఏదైతే ఉందో అదంతా కూడా నేను దీని మీదకి సెట్ చేసుకోవాలి అనేసి అనుకున్నాను. అండ్ హెయిర్ స్టైల్ ఏంటంటే జస్ట్ అలా బన్ పెట్టేసి హెయిర్ లీవ్ చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. ఫ్లవర్స్ కూడా నేను కొనుక్కోలేదు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను కొనుక్కోవాలంటే మళ్ళీ ఇక్కడ నేను బయటికి వెళ్ళి కొనుక్కోవాలి, లేదా మళ్ళీ అక్కడ రోడ్డు మీద కార్ ఆపేసి కొనుక్కొని పెట్టుకోవాలి. అదంతా రిస్క్ నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది పర్ఫెక్ట్ పిక్చర్స్ అండ్ ఉన్న దాంట్లో ఎంత పర్ఫెక్ట్గా రెడీ అవుతున్నామా లేదా అనేది మాత్రమే నేను చూసుకుంటాను. సో అందుకోసం నేను అవన్నీ స్కిప్ చేశాను అనమాట. సో ఈ జుమ్కీలు మాటిలు మొత్తం సెట్ కదా. సో ఈ సెట్తో పాటు ఈ ఫ్లవర్స్ ఇదైతే మొత్తంగా ఒక దగ్గర అయితే నేను నైటే రెడీ చేసి పెట్టుకున్నాను. సో నేను కంప్లీట్గా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఎవరు ఏ జై జై ఇదిగో మమ్మీని చూడు, కన్నయ్య హాయ్ చెప్పు, ఇది చూడు, హాయ్ బేబీ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారు నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. నా మెటర్నిటీ షూట్ కోసం అయితే నేను దగ్గరలో ఉన్న మాకు కీసర దగ్గర అనమాట, ఒక అరౌండ్ 15 కిలోమీటర్స్లో ఉంటుంది. సో ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు జస్ట్ ఓన్లీ 1 ఫోటో షూట్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. అలా చేద్దాం ఇలా చేద్దాం అయితే బయలుదేరిపోయాను. జై హాయ్, సే హాయ్ బేబీ. వెరీ గుడ్. కిషి అమ్మ, కిషి కిచి అమ్మ. ఏం తింటున్నావు నువ్వు చూపించు. షో ఏం తింటున్నావు. ఈటింగ్ 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 ఈటింగ్. ఇంకాసేపట్లో కీసరగుట్ట టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడ కొన్ని స్టెప్స్ పైన అలాంటి పిక్చర్స్ అయితే తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా లేట్ అయిపోయింది. నేను బయలుదేరేసరికి యాక్చువల్గా నేను 3 కల్లా అక్కడ ఉంటే మంచి పిక్చర్స్ వస్తాయి అనుకున్నా. బట్ నేను ఇప్పుడు బయలుదేరడమే 4కి ఇంట్లో నుండి బయలుదేరుతున్నాను. ఇక్కడ నుండి నాకు కీసరగుట్ట ½ an hour పైన పడుతుంది. ఓపెన్ ఉంది అసలు ఫస్ట్ పార్క్. నువ్వు మీ మమ్మీ కడుపు ఉన్నప్పుడు వచ్చినావు ఇడికి, మళ్ళీ ఇప్పుడు వచ్చినావు. సో ఇప్పుడు ఇక్కడ కీసరగుట్ట కింద ఒక పార్క్ ఉంటుంది అనమాట. ఆ పార్క్లోకి అయితే వచ్చాము. ఇక్కడ పర్ హెడ్ ₹10. ఇన్ కేస్ కెమెరా వాళ్ళు చూస్తే కనుక ₹1000 500 తీసుకుంటారు. బట్ మేము ఏంటంటే ఒక బ్యాగ్లో హైడ్ చేసుకొని లోపలికి అయితే తీసుకొచ్చాము. ఇలాంటి దొంగ వేషాలు వేస్తుంటాం అనమాట. ఎందుకంటే అక్కడ పార్క్లో అంత పెద్దగా ఏమి ఉండదు, కాకపోతే గ్రీనరీ బాగుంటుంది. సో ఇంకా ఆ గ్రీనరీ కోసమే అనమాట. ఎందుకంటే ఇంకా చుట్టుపక్కల షామీర్పేట లేక్ అది ఉంది, ఆల్రెడీ స్టూడియోలో అంత పెట్టాము. సో ఇప్పుడు నాకు మళ్ళీ అంత ఖర్చు చేయడం అయితే ఇష్టం లేదనమాట. సో ఇంకా అందుకే బ్యాగ్లో అలా వేసుకుని అయితే వచ్చాము. ఇంకా వీడికి ఓపెన్ ప్లేస్ దొరికితే చాలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడంటే అసలు చెప్పాల్సిన పనే లేదు. ఇంకా మమ్మల్ని అందరిని వదిలేసి అటు ఇటు పరిగెత్తడం. అండ్ ఆ శారీ స్టైలు, హెయిర్ స్టైలు, నేను ఎలా ఉన్నానో ఒకసారి కింద నా అవతారం గురించి ఒక కామెంట్ నా మొహాన పడేయండి. అలా పడితే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆల్రెడీ నాకు 9th month ఎండింగ్లో ఉన్నాను అనమాట. సో ఇంకా జస్ట్ ఫోటోగ్రఫీ కోసం అనేసి ఈ శారీస్ ఏంటంటే మనకి 6 గజాలే ఉంటాయి. సో అందుకోసం కొంగు అదంతా అంత పెద్దగా రాలేదు. ఇంకొకటి నాకు పొట్ట ఎక్కువ ఉండడం వల్ల అది పెద్ద పర్ఫెక్ట్గా అంటే కొంగు పెద్దగా ఒకటి రాలేదు, కాకపోతే పర్ఫెక్ట్గానే వచ్చింది శారీ. వీడు చూడండి అసలు ఎలా వెళ్ళిపోతున్నాడు. సో యాక్చువల్గా నేను కొంచెం టెంపుల్ స్టెప్స్ మీద అట్లాంటి చోటున కొంచెం తీసుకుందాము అనేసి అనుకున్నాను, కాకపోతే అదంతా బిస్కెట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ మొత్తం కొంచెం చెట్లు ఎక్కువ ఉండడం వల్ల లైటింగ్ ప్రాపర్గా లేదు. సో ఇప్పుడు కూడా చూడండి మొత్తం సన్సెట్ అయితే అయిపోతుంది. 5:30 దాటింది. ఇప్పుడు ఏ పిక్చర్స్ తీసుకున్నా కూడా ఇంకా కొంచెం నైట్ మోడ్లో లేదా లైట్ పెట్టేసి అలా పెట్టి తీసుకునే స్టేజ్
రేంజ్లో అయితే నేను ఉన్నాను అనమాట. ఇంకా సరేలే ఆల్రెడీ ఒక 3 అవుట్ఫిట్స్లో అయిపోయింది, ఇది ఒక అవుట్ఫిట్లో నేను తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నేను మెటర్నిటీ సాంగ్ అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను సాంగ్ అయితే తీసుకోవట్లేదు, ఓన్లీ పిక్చర్స్ జస్ట్ మెమోరీస్ కోసం మాత్రమే ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడైతే నాకు ఈ పాపడి పిల్ల అవంతా మళ్ళీ నేను క్లాసికల్ డ్రెస్ అదంతా నాకు నేను డాన్స్ చేసినప్పుడు అయితే గుర్తొస్తుంది. బట్ పర్లేదు, ఏదో ఒకటైతే చేసుకుని హ్యాపీగా చూసుకున్నామా లేదా. అలాగే పాపం మా వారిని అయితే చూడండి ఎంత సతాయిస్తున్నానో, పాపం తన కెమెరా పట్టుకొని నా పాటలు చూడలేక అక్కడ ఉన్న పార్క్ మొత్తం తిప్పేస్తున్నాను అనమాట. లొకేషన్ ఎక్కడ బాగా వస్తుందని మొత్తం కంప్లీట్గా నేను ఎక్కువ నేచర్కి ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి. ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయితే మాత్రం ఒకసారి చెక్అవుట్ చేయండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఒకసారి పక్కన పిక్చర్ కూడా వేస్తాను, చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చాయి. ఆ గ్రీన్కి అండ్ బ్రౌన్ గ్రీన్ బార్డర్ కదా, చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే వచ్చాయి అనమాట. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి, సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు టపీ 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 మరి వచ్చేస్తుంటాయి అనమాట. యాక్చువల్గా నాకు పెండింగ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. నా డైలీ లైఫ్ డైలీ బ్లాగ్స్ అయితే తీయలేకపోతున్నాను కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల. బట్ ఫర్దర్గా అన్నీ కూడా ఒక్కసారి ఫినిష్ ఆఫ్ అయిపోతే నేను కొంచెం గ్యాప్ తీసుకొని మిగతా కూడా నేను రెగ్యులర్గా ఇంకా డైలీ అప్డేట్ అయితే పోస్ట్ చేస్తుంటాను. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. అండ్ ఈ పిక్చర్స్ కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్గా నాకు అంత హెయిర్ లేదు, అంత డూప్లికేట్ హెయిర్ అనమాట. సో అంత హెయిర్ ఉంటే బాగుండు, అందులో సగం కూడా లేదు. కొంచెం హెల్త్ ఇష్యూ అయిపోయింది కదా 2020లో, దానివల్ల మొత్తం పోయింది. ఈసారి అయితే నేను అనుకుంటున్నాను ఇంకా నాకు డెలివరీ అయిపోయాక తిరుపతి వెళ్ళేసి నేను గుండు కొట్టేసుకుందాం అనేసి కన్ఫామ్గా ఫిక్స్ అయి ఉన్నాను. ఎవరు ఎలా అనుకొని ఎవరు ఏమైనా అనుకొని అనేసి అనుకుంటున్నాను అనమాట. చూడాలి ఇంకా లైఫ్ ఎటు తీసుకెళ్తే, ఎలా సజెస్ట్ చేస్తే, ఎలా మూవ్ చేపిస్తే అలా మూవ్ అవ్వాలి కదా. ఇంకా పాపం మా వారికి కూడా ట్రెడిషనల్ అవుట్ఫిట్ అని, కాకపోతే దక్షకి దొరకలేదు. దక్షకి ఏంటంటే ఎన్ని బట్టలు ఉంటాయో కరెక్ట్గా ఆ మూమెంట్ వచ్చి ఇప్పుడు ఈ డ్రెస్ వేద్దామని వెతికే టైంకి అసలు దొరకవన్నమాట. ఇలా నాకే జరుగుతుందో లేదా అందరు మమ్మీస్కి ఇదే జరుగుతుందో నాకైతే ఐడియా లేదు. చక్కగా అన్నీ ఇది ఇప్పుడు వేద్దాం అప్పుడు వేద్దాం అని ఫోల్డ్ చేసి పెట్టుకుని ఉంటాను. బట్ ఆన్ స్పాట్ ఒకటి దొరికితే టాప్ దొరికితే బాటమ్ దొరకదు, బాటమ్ దొరికితే టాప్ దొరకదు, ఇలాగే జరుగుతుంటాయి అనమాట. సో అందుకోసం ఇంకా వాడికి మా ఇద్దరికి ఆపోజిట్లో ఆ కోట్ అది వేసి తీసుకొచ్చాను. ఇంకేం చేయను మరి, అప్పటికప్పుడు అన్నీ దొరకాలి, అందులో టైం అయిపోతుంది. సరేలే ఇది నా షూట్ కదా, ఒక 2 పిక్చర్స్ ఉంటే సరిపోతుందిలే వాడితోనే అనేసి ఇంకా ఉన్న దాంట్లో కొంచెం వాళ్ళ డాడీకి అట్లీస్ట్ వాళ్ళ డాడీ కన్నా మ్యాచ్ అయ్యేలా ఉండాలనేసి వాడికి అడ్రస్ అయితే వేసి తీసుకొచ్చాను. ఈ ఉయ్యాల్లో కూడా ఎంత బాగా వచ్చాయంటే పిక్చర్స్. సో ఇంకా ఇప్పుడు మా ఇద్దరికి తీసుకోవాలంటే మా బుజ్జి ఫోటోగ్రాఫర్ మా తమ్ముడు ఉన్నాడు కదా, వాడిని బల్లి చేస్తాను అనమాట. వాడు ఏంటంటే 1-2 సార్లు తీస్తాడు, పర్ఫెక్ట్గా రాలేవు, మళ్ళీ తీరా అంటే అక్క ఏంటక్క నువ్వు ఏవి నచ్చవు అనేసి అంటాడు అనమాట. పాపం మా మమ్మీ వస్తున్నారు, మా మమ్మీకి తమ్ముడికి కొన్ని పిక్చర్స్ తీసాము. కానీ ఇక్కడ ఉయ్యాల ఊగుతున్నారు కదా, ఉయ్యాల ఊగి దిగుతుంటే మా మమ్మీ పడిపోయారు పాపము. ఇంకా ఏం చేస్తాం, తను కొంచెం సడన్గా చూసుకోకుండా అక్కడ ఎత్తుంది కదా, ఆ ఎత్తులో దిగబోతుంటే వాళ్ళ మనమన్ని చూసుకుంటూ అనుకోకుండా ఒక దగ్గర కాలు పెట్టబోయి ఒక దగ్గర పెట్టి పడిపోయింది. ఇంకా అప్పుడు బాధ అనిపిస్తుంది, ఇంకేం చేయలేం కదా. నిన్న కూడా ఒక దగ్గరికి వెళ్ళాము, అక్కడ కూడా తను ఒక దగ్గర కాలు పెట్టబోయి ఇంకో దగ్గర పెట్టేసి పడిపోయింది. ఇలా అవుతుంటాయి. కాకపోతే దేవుడి దయ వల్ల గట్టిగా తాకదు, దెబ్బ తాకుంటుంది. తాకకుండా ఎలా ఉంటుంది, నేను మళ్ళీ బాధపడతానని చెప్పకుండా ఉంటుంది. ఇంక ఈ మమ్మీలు అందరూ అంతే కదా, వాళ్ళ మనమళ్ళు చూసుకోవడంలో మనవరాలు చూసుకోవడంలో ఆతృతతో కొంచెం అటు ఇటు స్టెప్స్ రాంగ్ చేస్తారు, పడిపోతారు, మళ్ళీ మనం బాధపడతామని మనకు చెప్పరు, వాళ్ళలో వాళ్ళే బాధపడుతుంటారు. ఇదే జరుగుతుంది. ఇంకా దక్షకి అయితే ఫైనల్గా నాకు ఓపిక ఉన్నంత వరకు అయితే ఫోటోషూట్ అయితే ఈ విధంగా చేసుకున్నాను. నేను ఇక్కడ ఒక 2-3 పిక్చర్స్ అయితే యాడ్ చేద్దామని అనుకుంటున్నాను, యాడ్ కూడా చేస్తాను. ఒకసారి పిక్స్ అన్నీ ఎలా ఉన్నాయో ఏంటో అవి చూడండి. మెయిన్గా నేను స్టెప్స్ పైన కొంచెం నేచర్ పరంగా అంటే న్యాచురల్గా కంప్లీట్గా ట్రెడిషనల్గా తీసుకుందాం అనుకున్నాను. కానీ స్టెప్స్ దగ్గర ఏదైతే తీసుకుందాం అనుకుంటున్నానో అదైతే బిస్కెట్ అయిపోయింది. సో ఇంకా అది వదిలేసి ఇంకా నేను మామూలుగా ఈ బ్యాగ్లో ఏముందో అని చూడకండి, దాంట్లో ఏముందంటే జస్ట్ మా వారు సాంబ్రాణి వేస్తున్నట్టు అలాంటి పిక్చర్స్ తీసుకుందాం అనేసి అనుకున్నాను. సో ఇదేమైంది అంటే తులసి కోట అవన్నీ మా ఇంటి దగ్గర ఉన్నాయి, బట్ అంత పర్ఫెక్ట్గా పెద్దగా అవి లేవు, ఇంట్లో తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇంకా ఇక్కడ ఎట్లాగో మనకి కొన్ని పిక్చర్స్ తీసుకున్నాను, టైం ఉంది అండ్ చీకటి పడుతుంది కదా, సో చీకట్లో కొంచెం బాగా వస్తాయి అనేసి ఇక్కడ తీసుకుందామని సెట్ చేస్తున్నాను అనమాట.
ఇదంతా కూడా సాంబ్రాణి ధూపము, సాంబ్రాణి, మ్యాచ్ బాక్స్, కొంచెం కెరోసిన్ ఇవన్నీ కూడా తీసుకుని వచ్చుకున్నాను. ఎందుకంటే కొంచెం ధూపం వేసేటప్పుడు కొంచెం మనకి ప్లేస్ ఇక్కడ ప్రాబ్లం అయిపోయిందంటే కొంచెం మనకి గుట్టుగా ఉంటే అది సాంబ్రాణి పొగ అనేది చాలా వెంట వచ్చేసి కొంచెం ఓపెన్ ఏరియా అయిపోయింది కదా. సో సాంబ్రాణి పొగ అంత ధూపం రాలేదు, ఏంటంటే అది గాల్లో కలిసిపోతూ వచ్చిందనమాట. ఎన్నిసార్లు ముట్టించాము, ఒక 4-5 టైమ్స్ చేసాము. 4-5 టైమ్స్ చేసినా కూడా పిక్చర్స్ అనేవి పర్ఫెక్ట్గా రాలేవు. పాపం మా మమ్మీ ట్రై చేస్తుంది, మా వారు ట్రై చేస్తున్నారు, మా తమ్ముడు ట్రై చేస్తున్నారు, ఎంతమంది ట్రై చేసినా కూడా అదైతే వర్కౌట్ అవ్వలేదు. కానీ పిక్చర్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి, హైలైట్గానే వచ్చాయి. అంటే ఒక్క పిక్చర్లో 2 పిక్చర్స్లో ఆ ధూపం పడింది, బట్ మిగిలిన అన్నిట్లో పడలేదు. బట్ యాక్టింగే కాబట్టి మనకి జస్ట్ ఆ పోజ్ ఉంటే సరిపోతుంది కదా, సో దానికోసం అనమాట. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అరిచారు పాపం. మళ్ళీ వాళ్ళకు 100 రూపీస్ ఇచ్చి రిక్వెస్ట్ చేసుకుని అలా వాళ్ళకి ఒక 100-200 అయితే సెట్ అయిందనమాట. ఇందులో మా మమ్మీ పాపం తనకి ధూపం ఎంతవరకు సాధ్యమైందో పొగలు వస్తున్నాయి చూడండి, అలా పట్టుకుని వస్తుంది. నా ఆతృత ఏమో కానీ, నా ప్లానింగ్స్ ఏంటో కానీ, నా వల్ల పాపం వీళ్ళందరినీ మా ఇంట్లో భలే చేస్తున్నాను. బట్ అయినా స్టిల్ నేను ఇంత చేస్తున్నా కూడా వాళ్ళు ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తారే తప్ప దేనికి కూడా డిస్కరేజ్ అనేది చెయ్యరు. ఎందుకంటే నేను ఒకటి చేస్తున్నాను అంటే దానికి ఒకటి అర్థం ఉంటుంది అనేసి వాళ్ళు గట్టిగా ట్రస్ట్ చేస్తారు అనేసి. సో మంచిగా సాంబ్రాణి అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే మా వారు కొంచెం తను తీసుకున్న స్టిల్స్ అవన్నీ తను చూసుకున్నవి అనేసి సెట్ చేస్తున్నారు అనమాట. సో తీసుకుని వెళ్తున్నాను. ఇప్పుడు నాకు ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి పిక్చర్స్, అవన్నీ చూడండి. ఇవన్నీ కూడా జస్ట్ ఇలా హెయిర్ పట్టేసి అలా చాలా న్యాచురల్గా పాతకాలం లాగా అలా అనుకున్నాను. సో నేను ఎలా అనుకున్నానో అలా ఒక 2-3 రీల్స్ వచ్చాయి, అలాగే పిక్చర్స్ వచ్చాయి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మొన్న కూడా అక్కడ ఫోటోగ్రఫీ స్టూడియోకి వెళ్ళినా సరే ఒక 2-3 వీడియోస్ అయితే బాగా వచ్చాయి. ఓకే, నేను ఈ ఫొటోస్ అన్నీ మనం ఎట్లాగో తీయించుకుంటాము, కానీ పద్దాక చూస్తూ ఉండలేము. ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ఎప్పుడో ఒకసారి కనిపించినప్పుడు అలా పోస్ట్ చేస్తే అలా చూసుకొని ఆనందించడం తప్ప ఇన్ని డబ్బులు పెట్టి ఇంత ఖర్చు పెట్టి కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. అప్పుడంటే చిన్నప్పుడు అంటే ఆల్బమ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు వచ్చినా పీకి చూపించే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు అలా కాదు కదా, స్టేటస్ పెట్టామా, చూసేసుకున్నారా, అయిపోయిందా, అంతవరకే. మళ్ళీ నెక్స్ట్ కొత్త ఫొటోస్ అంతే కదా. సో అందుకోసం నేను ఎక్కువ ఖర్చు పెట్టేసి డబ్బులన్నీ వేస్ట్ చేసుకొని ఇలాంటివి నా దగ్గర అంతగా నేను వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వను. సో ఎంతవరకు అవుతుందో, ఎంతవరకు నేను లో కాస్ట్లో ఎంతవరకు నేను ఎఫర్ట్ చేయగలను, ఎంతవరకు దానికి మంచి రిజల్ట్ ఉంటుంది అనేది నేను ఆలోచించుకొని దాన్ని బట్టి మూవ్ ఆన్ అవుతానే తప్ప వేస్ట్గా అనవసరంగా అన్నాన్ని పోసేసి ఒక 2-3 పిక్చర్స్కి లేదా ఒక 50 పిక్చర్స్కి అంతంతా పెట్టేయడం అంత నాకు పర్ఫెక్ట్గా అనిపించదు, అంత కరెక్ట్ కూడా అనిపించదు అనమాట. సో ఫ్రెండ్స్కి ఈ రోజుకైతే నా మెటర్నిటీ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా నా శ్రీమంతం అయితే పెండింగ్ ఉంది. సో అవన్నీ కూడా నేను వీడియోస్ షేర్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు ఒక రీల్ అయితే షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇలా లైటింగ్ పెట్టేసి అదంతా కూడా పిక్చర్స్ అవన్నీ అలా బ్లూ బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ మా ఫేసెస్ మీద పడి అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. అండ్ సో ఇప్పుడు నా షూట్ అయిపోయింది కాబట్టి మేమైతే ఇంటికైతే వెళ్ళబోతున్నాము. సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇది నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే దక్ష కోసం అండ్ నా తిప్పలు నేను ఇంత కష్టపడ్డ దానికోసం అన్న నా వీడియోకి అయితే ఖచ్చితంగా మీరు లైక్ చేసి తీరాల్సిందే. ఇది నా రిక్వెస్ట్ కాదు, డిమాండ్ అనుకోండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.